యెహోవా మీకు తోడైనను గాక. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో మరలా మనం దేవుని యొక్క వాక్యాన్ని దినాన్ని ధ్యానించడానికి పత్రిక పాటలోనికి దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎఫెసీ పత్రిక మనం ధ్యానిస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో 11వ వచనం మన యొక్క ధ్యానాంశం. మొదటి 2 మాటల్లో మొదటి మాట సున్నతి గలవారనబడిన వారు, 2వ మాట సున్నతి లేని వారనబడిన వారు. ఈ 2 గుంపులు మనకు కనబడతాయి. ఒక గుంపు సున్నతి కలిగిన గుంపు, ఒక గుంపు సున్నతి లేని గుంపు. సున్నతి గలవారు ఎవరు? యూదులు లేదా ఇశ్రాయేలీయులు. సున్నతి లేని వారు ఎవరు? అన్యులు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు. ఇక్కడ పౌలు ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు సంఘాన్ని బలపరుస్తూ సంఘం యొక్క దిద్దుబాటుల గురించి రాస్తున్న మాటలుగా మనం ఈ యొక్క వాక్యాన్ని గమనించగలం. సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు, సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు. అంటే సున్నతి గలవారు దేని బట్టి అతిశయిస్తున్నారండి? సున్నతిని బట్టి అతిశయిస్తున్నారు. మేము సున్నతి గలవారము, మేము దేవుని జనాంగము. సున్నతి లేని వారిని వారు ఈ విషయంలో మీరు సున్నతి లేని వారు అంటే మీరు దేవుని జనాంగము కాదు, మేము దేవుని జనాంగము, దేవుడు మా దేవుడు, మేము ఆయన జనాంగము. ఇప్పుడు పెంచుకున్న వాడితో కన్నవాడు అంటాడు, నువ్వేంట్రా మధ్యలో వచ్చావు, మేము అసలు పిల్లలం, మమ్మల్ని కన్నరాడు. బ్రతుకుండగా వాడు కూడెట్టడం, బ్రతుకుండగా చచ్చారో బ్రతికారో చూడడానికి రాడు. వాళ్ళు రాలేదని వాడు దత్తం చేసుకున్నారు. ఆడు పాపం చూశాడు, పెంచాడు, పోషించాడు, చనిపోయినప్పుడు కార్యక్రమాలు కూడా ఆడు చేయడం సిద్ధంగానే ఆడు పెట్టేస్తాడు. ఎందుకనంటే వీడు మేము వారసులము, లేకపోతే మేము అసలు పిల్లలు, నువ్వు పెంచుకుంటే వచ్చినవాడు. ఇది కూడా అదే. సున్నతి గలవారనబడిన వారు సున్నతి లేననబడిన వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము దేవుని జనాంగం. ఇప్పుడు పౌలు ఈ ఉభయుల్ని ఉద్దేశించి ఒక చక్కటి మాటలు రాస్తాడు అనమాట. సున్నతి అనబడిన వారు అనే మాటల గురించి మీరు బాధపడమాకండి. కానీ దేవుడు ఉభయులను ఏకం చేయడం కొరకే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఏ ఉభయుల్ని? భార్యము ఆయన జనాంగంలో పుట్టాడు కదండి. మనం యోహాను సువార్త 15 చాలాసార్లు చెప్పుకుంటాం. ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చారు, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, తనని అందరు అంగీకరించారు. ఆయన నామమున విశ్వాసం ఇచ్చిన వారికి అందరికీ దేవుని కుమారులకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు వారు అంగీకరించలేదు కనుక, వారు ఆయన స్వీకరించలేదు కనుక, వారు ఆయన ప్రేమించలేదు కనుక, వారు ఆయనకు లోబడలేదు కనుక, వారు ఆయన యందు ప్రేమ కలిగి గౌరవించలేదు కనుక అన్య జనులకి అవకాశం ఇచ్చారు. అసలు వారు ప్రేమిస్తే అన్ని జనులకు వచ్చే అవకాశం లేదు. వారు ప్రేమించి ప్రేమగా చూస్తే కూడా తప్ప చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు పౌలు ఉభయులను ఏకం చేయడం కొరకు సమాధాన పత్రకు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు మన వాక్యంలోకి వస్తాం. ఇక్కడ ఒక 5 పాయింట్లు మనం ఆలోచన చేద్దాం. పౌలు సున్నతి లేనబడిన వారితో మాట్లాడుతున్న మాట. మొదటి మాట, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుదని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వీడేం అతిశయిస్తున్నారు, వాళ్ళేం అతిశయిస్తున్నారంటే, మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము వాక్యానుసారంగా జీవిస్తున్నాం, మేము దేవుని యందు భయభక్తులు కలుగున్నాం, ఆయన చెప్పినట్టుగా మేము నడుచుకుంటున్నాం, మేము ఆయన్ని ప్రేమించాము, ఆయన ఏం చేయబడ్డా చేసాము, మేము ఆయనకు లోబడున్నాం కనుక మేము మా భక్తి గొప్పది అని వీళ్ళు అనుకున్నారు. మేము స్వజన్ను కనుక, మా దేవుడు ఆయన కనుక
మేము గొప్పవారని ఆడుకున్నారు. ఎవరండి? యూదులు అతిశయిస్తున్నారు, సున్నతి లేనబడిన వారు అతిశయిస్తారు. అంటే అన్య జనాంగం దేవుడు నమ్ముకున్న వారు అతిశయిస్తారు. ఇవి మన లోకంలో ఇప్పుడు కూడా వింటా ఉంటాం కదండి. దేవుని నమ్ముకుని భక్తి మార్గంలో జీవిస్తున్న అనే జనులు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుని భక్తి మార్గంలో లేని క్రైస్తవులు, ఈ ఉభయుల మధ్య ఈ వ్యాఖ్యం ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళ క్రైస్తవులే కదండి, వాళ్ళ బ్రతుకులు బాగోలేదు. వాళ్ళ క్రైస్తవులే కానీ వారి క్రీస్తుని కలిగి జీవించడానికి, వారి వాక్యానుసారంగా జీవించడం వీరు అంటున్నారు. ఇప్పుడు పౌలు అప్పుడు సంఘాన్ని దిద్దుతున్నాడు, ఇప్పుడు సంఘం దిద్దుకోవడానికి వర్తమానాన్ని వ్రాయించి ఉంచారు. మొదటి మాట పరదేశులు. పరదేశం అంటే ఏంటండి? మన దేశం కాని వారు. పరదేశం అంటే విదేశీయులు. ద్వితీయోపదేశకాండము తీసుకుంటే మన వాక్యంలో ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 5వ వచనంలో వీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత మోషే ద్వారా దేవుడు తన ప్రజలకి మరి ఒకసారి హెచ్చరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి ఉపదేశం. రెండోసారి ఉపదేశించడం. ఒకసారి ఉపదేశించారు, ఆ ఉపదేశాన్ని అంగీకరించగా చాలా మంది అరణ్యంలో రాలిపోయారు. కనుక మిగిలిన వారికి తిరిగి మళ్ళా చెప్తాడు. ఎందుకంటే మీరు అన్య దేశం నుంచి వచ్చారు, ఐగుప్తు దేశం నుంచి వచ్చారు, కానీ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీరు వారి వలే కాక దేవుని బిడ్డగా మీరు జీవించాలి అని తన యొక్క ప్రజలను హెచ్చరిస్తూ చెప్తున్నమాట. చూద్దాం. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గముల నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన కనుక ఆ ప్రవక్తలకేమి ఆ కళ్ళ కనువారికేమి, ఎందుకంటే వీరు మిమ్మల్ని దేవుని వైపు నుంచి లోకం వైపు తిప్పుతారు కనుక వారి మాటలు మీరు వినబాకండి. వారి కళల భావం అది దేవునికి ఆయాసకరంగా వారి సొంత కళలు చెప్తున్నారు కనుక మీరు వారి యొక్క మాటలకు విధేయులు కాకుండా. ఎవరికి చెప్తాడండి ఈ మాట? ఇశ్రాయేలుకి. ఎందుకంటే మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. అంటే ఐగుప్తు దేశం ఎవరండి? నేనే మాట గురించి మాట చెప్తారంటే పరదేశులు కదండి. ఐగుప్తీయులు పరదేశులు. వీళ్ళు కనాన్ దేశానికి వచ్చిన వాళ్ళు స్వదేశం. వీళ్ళు స్వదేశం ఏదండి? కానాను. మన స్వదేశం ఏదండి? ఇండియా దేశం చెప్తామా పట్టమా? ఇండియా దేశంలోను మనం కూడా పరదేశం ఎందుకంటే పడుకుంటాం. పరదేశమో ప్రియులని. ఎందుకంటే మనం ఈ దేశస్తులము కాదు. ఒక దినాన్ని దేవుడు మనం పిలుస్తాడు, ఈ దేశాన్ని మనం విడిచిపెట్టేస్తాం. మనకు ఒక దేశం ఉన్నది, అదే పరలోకము, అదే పరదేశం. కనుక మనము ఇక్కడ పరదేశము ఈ దేశంలో మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు. కానీ మనకు ఒక దేశం ఉన్నది, దాంట్లో మనం ఉంటాం కనుక అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పౌలు ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ కూడా అదే మాట చెప్పాడు, వాళ్ళకి వీళ్ళకి కూడా. మీరు పరదేశులు, ఈ దేశస్తులు కాదు, ఈ జనాంగం వారు కాదు. కనుక మీరు ఐగుప్తు దేశం జనాంగము ఇశ్రాయేలు జనాంగము కలిసి ప్రయాణమై వచ్చారు. ఈ మిశ్రమైన జనాంగం వీళ్ళ భక్తులు పాటు చేశారు. అందుకనే వీళ్ళు అనేక మంది ఐగుప్తు దేశం యొక్క ఆశలు, కోరికలు, ఐగుప్తు దేశం యొక్క ఆహారము వాటిని మర్చిపోలేకపోయేవారు. ఎందుకంటే వాటిని తరచు జ్ఞాపకం తెచ్చుకుని దేవునికి ఆయాసకరంగా మాట్లాడి దేవుడు ఒకరికి పాలయ్యేవారు. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు విడిచిపెట్టించిన ఆ దేశం ఐగుప్తు దేశం గురించిన సంగతులను మీరు మరిచిపోయి ఆ దేశస్తుల వలె మీరు ఉండకూడదు. కనుక దేవుడు మనతో ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మనం కూడా ఎవరన్నమాట అండి? పరదేశులము కదండి. మనము పరలోక వాసులము, ఈ లోకంలో పరదేశులము, తర్వాత
పరలోక వాసులము కనుక ఆ సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నెంబర్ 2, పరజనులు. మొదటి మాటేమో పరదేశ అంటే దేశము కానివారు. నెంబర్ 2 రెండో మాట పరజనులు. పరజనులు అని అంటే దేవుని ఎరగని జనులు, దేవుని నమ్మని జనులు పరజనులు కదండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథములు తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఇదండి, ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అంటే ఈ ప్రతి ప్రజలు, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు సువార్త ప్రకటించబడుతుందండి? ఎవరి కొరకు? దేవుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించి, అది ఆ పై భాగం ఎవరి గురించి అండి? గొర్రెపిల్ల క్రీస్తు ప్రభే. ఆయన అనేకమైన జనాంగములో అనేక మంది మనుషులను దేవుని కొరకు సంపాదించడానికి వచ్చాడు. నువ్వు రాజువా అన్నాడు పిలాతు. అవును రాజునే, కానీ నా రాజ్యము ఈ సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. మరి ఎవరు నీ రాజ్యవాసులు అంటే నా రాజ్యవాసులు సత్యవంతులు. వారు ఏ ప్రజలో, ఏ జనాంగములో, ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించబడిందో వారు యేసునామందు బాప్తిసం పొంది రక్షించబడి ప్రభు కొరకు జీవిస్తున్న వారిని దేవుడు తన జనాంగంలో, తన ప్రజలో చేర్చుకున్నాడు. ఒకప్పుడు వాడు ఎవరండి? పరజనులు. పరజనులు అంటే దేవుని జనాంగంలో కలవని వారు, దేవుని జనాంగంలో చేర్చబడిన వారు, దేవుని అంగీకరించని వారు కనుక పరజనులు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు వారు ఎవరండి? హైందవులు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు వారు పాపంలో జీవించిన వ్యభిచారులే కావచ్చు, దొంగలే కావచ్చు, నరహంతకులే కావచ్చు, మాంత్రికులే కావచ్చు, వారు ఎవరన్నా కావచ్చు. వారందరూ ఎవరంటే పరజనులు, మనజనులు కాదు. కానీ ఆ పరజనుల్లో ఈయన ఆయన రక్తం ద్వారా వాడు కొన్నాడు. వారి పాపములు క్షమించి క్రీస్తు నామములోనికి వారిని చేర్చుకుని వారిని తన జనాంగముగా చేసుకోవడానికి ఆయన వారిని దేవునిలోకి, ప్రభు యొక్క ప్రేమలోనికి నడిపించాడు. ఎవరిని బట్టి వచ్చారు వీళ్ళందరండి? సేవకులు బట్టి వచ్చారా? సేవకుడు మానవుడే. ఆ సేవకులు వచ్చి దేవుడు అద్భుతం చేస్తే, ఆ సేవకులు వచ్చి దేవుడు మాట్లాడితే, ఆ సేవకులు వచ్చి దేవుడు గొప్ప కార్యాలు చేస్తే ఆయన నామంలో విశ్వసించి బాప్తిసం పొందుకుని ఆయన బిడ్డలుగా సంఘంలో చేర్చబడాలి. అంతకుముందు వెలుపల ఉన్నవారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? లోపలికి వచ్చారు. రక్షించబడక ముందు వెలుపల ఉన్నవారు పరజనులు. కానీ దేవుని నమ్మిన తర్వాత, దేవుని నామందు విశ్వాసం ఉంచిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత బలలో పాల్గొన్నారు, ఆరాధనలో పాల్గొన్నారు, దేవుని ప్రేమలో పాల్గొన్నారు. ఇప్పుడు స్వజనులయ్యారు. అంతకుముందే ఎవరండి? పరజనులు. ఇప్పుడు ఏమైనా వాళ్ళు స్వజనులు. పరదేశులు, స్వదేశులు. మొదటి మాటలో వారు పరదేశులు, ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత స్వదేశులు అయ్యారు. పరజనులు దేవుళ్ళకి వచ్చిన తర్వాత స్వజనులు అయ్యారు. నెంబర్ 3 నిరీక్షణ లేని వారు. మన ఇక్కడ వాక్యం చూస్తున్నాం కదండి, ఈ మాటలు మనం చదువుకున్నాం కదా. పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, వాగ్దాన నిబంధన లేని అనండి. వాగ్దాన నిబంధన అంటే ఏ వాగ్దానం లేదండి వాళ్ళకి. అంతకుముందు అసలు వాగ్దానం అంటే ఏంటో తెలియదు. అన్ని జనులుగా ఉన్న వాళ్ళకి వాగ్దానం అంటే ఏంటో తెలుసా? ప్రవచనాలు అంటే ఏంటో తెలుసా? పరలోకం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత సేవకుడు ప్రార్థన చేసి, ఇదిగో నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకున్నాడు, దేవుడిగో బిడ్డనిస్తున్నాడు,
లేదా దేవుడు ఇదిగో నీ కుమారుని ఆశీర్వదించి ఐశ్వర్యవంతులు చేసి ఉద్యోగం ఇస్తున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ఇలాగ ఆశీర్వదించబోతాడు. ఇవన్నీ ఏంటంటే వాగ్దానాలు, ప్రవచనాలు, వాగ్దానాలు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వాగ్దానం కలిగిన వారము, వాగ్దానం కలిగిన పరజనులు దేవుని యొక్క మాట విని స్వజనులో చేరరు వాగ్దానాన్ని బట్టి. నెంబర్ 3 ఇంకో మాట ఇక్కడ ఏముంది? ఆ నిరీక్షణ మాటకి ఇంకో మాట కొంచెం చదువుదాం. పరజనులను నిరీక్షణ లేని వారును, నిరీక్షణ లేని వారును, నిరీక్షణ. రోమపత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. నిరీక్షణ అంటే ఏంటంటే అసలు నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దీనికి ఏం కావాలండి? విశ్వాసం కంటే ఊపు కావాలి. చుట్టాలు వస్తానని చెప్పారు అనుకోండి, పొద్దు నుంచి సాయంకాలం దాకా చూస్తాం. ఏం వస్తారో తాగేసి వెళ్ళిపోతామా? వస్తామన్నారు, రాలేదని తాగేసి వెళ్ళిపోతామా? ట్రైన్ అందలేదు, బస్సు అందలేదు, ఏమందలేదు అని వాళ్ళ కొరకు ఏం చేస్తామంటే గేట్ దగ్గరికి వెళ్తాం, వస్తాం అదండి, ఫోన్ చేస్తాం, వస్తాం. నిరీక్షణ ఎదురు చూస్తూ ఉంటాం. నిరీక్షణ లేని వారు రావు దినాల్లో వారు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. రావు వాడ శిఖరం మీద కడతా, కొండ మీద కడతా ఉంటే ఏంటి పిచ్చి పట్టిందా? వాడేంటి పర్వతం మీద కట్టడేంటి? పర్వతం అంటే చాలా ఎత్తైంది. హిమాలయ పర్వతాలు ఈ మధ్య పర్వతాలలో ఇచ్చిన వాళ్ళు పిల్లలు కూడా ఆ చిన్న వాళ్ళు కూడా ఎక్కేస్తా ఉంటే వాళ్ళని సన్మానిస్తున్నారు. అంత ఎత్తైన స్థలాలు ఎక్కడ అంటే చాలా భయంతో కూడింది కదా. అలాంటి పర్వతం మీద ఏం కట్టినాడంటే వాడలు కట్టినాడు. విమానం కట్టే పర్వాలు దొరుకోవచ్చు, విమానం తయారు చేసి అక్కడ గాలి ఎగిరిపోతుంది. కానీ ఎక్కడికి రావాలి? కిందకి రావాలి. ఎలా వస్తుంది కిందకి? వాడ మాట మాకు 3 అంతస్తులు వాడ సృష్టి దాన్ని పట్టాలి. ఎంతకాలం అవి బ్రతుకుతాయి అంతకాలం ఆహారం కావాలి. అట్లా ఆహారం ఏదో చేసే స్టోర్ రూములు కావాలి. ఎన్ని తినేవాటికి అమ్మి ఏంటి వెజిటేరియన్ తినేవాటిలో వెజిటేరియన్. దాని నిండగా మానవుడు సృష్టిని తిరిగి చూడకుండా నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ సరే మళ్ళా ఈ సృష్టి అంతా సృష్టించడం ఎందుకులే, ఆ సృష్టి ప్రతి సృష్టి అదే సృష్టించుకుంటుంది అని అనుకుని చెత్తలన్నింటినీ లోపలికి రమ్మని చెప్తే అన్ని లోపలికి వచ్చింది. వాటన్నిటికీ అట్లా సిద్ధపడుతున్నారు. అండి ఒంటికి ఎంత వాడుకోవాలి, ఎంత వాడుకోవాలరా? చాలా ఎత్తు కావాలి కదండి. ఎనక్కి తిన సరిపోతుంది, కిందికి తిన సరిపోతుంది. కంటి మురగానికి ఎంత కావాలండి? ఏదికి ఎంత కావాలండి? ఇవన్నీ పెద్ద మృగాలు, వాటికి సరిపడిన సెల్స్ కావాలి. చిన్నవి పెద్దవి. ఇంత పెద్ద వాడని క్రిందకి మన సముద్రం దగ్గర నీళ్ళ దగ్గరికి తెంచడం ఇదేమైనా సాధ్యమా? పిచ్చా ఏంటి ఇంకి? కానీ రావాకి ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి నిరీక్షణ? వాళ్ళతో చెప్తున్నాడు, దేవుడు జలప్రాణాయాన్ని పంపిస్తాడు. దేవుని నమ్మని కారణం బట్టి ఈ ప్రపంచం అంతా దేవుడి నీడ నుంచి వేస్తాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ నా మాట నేను వాడలోనికి రండి. ఎప్పటి నుంచి చెప్తున్నావో? మా తాత కంచి, మా తండ్రి కంచి, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు. ఎప్పుడు వస్తుంది? వీళ్ళకి నిరీక్షణ లేదు. కానీ నోవాహుకు నిరీక్షణ ఉన్నది, తన కొడుకులకి నిరీక్షణ ఉన్నది, తన కుటుంబానికి నిరీక్షణ ఉన్నది. అందుకనే వారు నిరీక్షణతోటి ఆ వాడను తయారు చేసి దానిలో కావలసిన వాటన్నిటిని లోపల పంపించేసిన తర్వాత వారు జీవించడానికి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా వారు స్టోర్ చేసుకున్నారు. వాటికి కావాల్సిన ఆహారం స్టోర్ చేశారు. మీరు ఏం కనుగొన్నారండి? నిరీక్షణ కనుగొన్నారు. వీరు అనుకోరని గడియలు, వారు అనుకోరని రీతిగా పైనుంచి వర్షం అంటే ఆకాశం తూలిపేసాడట. ఆయన దారపడిపోతుంది. కింద నుంచి ఓటలు తెచ్చాడట. మన ఓట్లు తెలుసు కదండి, మిగతా ఒకటే ఊపుతా చూడండి, నీటి మూట ఓటలు తెచ్చాడట. ఇది కింద నుంచి ఉరుకుంటూ వస్తుంది, అది పైనుంచి ముంచుకుంటూ వస్తుంది. రెండు కలిసేటట్టుకి మనకి అప్పుడు భయం రారా? ఎప్పుడు వచ్చిందంటండి? పీకుల లోతులోకి వచ్చాక భయం వచ్చింది. కానీ
వారి లోపలికి వెళ్ళడానికి వీలు కాలేదు. దేవుడే సీల్ చేస్తాడు. నిరీక్షణ లేని జనం, ఇలా ఎవరేమంటారు? వీళ్ళు ఏమంటారండి? నిరీక్షణ లేని వారు. వారు నిరీక్షణ కలిగిన వారు వాడలోకి వెళ్ళారు, నిరీక్షణ లేని వారు చచ్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభు రాకినప్పుడు కూడా 10 మంది కన్యకల్లో 5 నిరీక్షణ కలిగి ఉన్నారు కనుక వారి డ్యూటీలో నూనె వేసుకుని అది నిత్యము వెలిగేటట్టుగా చూసుకున్నారు. వాళ్ళు నిరీక్షణ లేని వారు ఏం చేశారంటే వచ్చాము చూసుకుందాంలే అనుకున్నారు. ఈ నిరీక్షణ లేని వారు అనుకున్నట్లుగా ఆయన ఇంకా ఆలస్యం చేస్తారు అనుకున్నారు, కానీ ఆయన ఇంకా ఆలస్యం చేయలేదు. వారు అనుకున్న గడియలు, అనుకున్న సమయంలో ఇది అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చిన స్వరం పడతానే నిరీక్షణ కలిగిన వారు వాళ్ళు దీపాలు వెలిగించుకున్నారు. నిరీక్షణ లేని వారు విడవబడ్డారు. కనుక నిరీక్షణ చాలా విలువైంది. చదువుతాం రోమపత్రిక 4వ అధ్యాయం. మనం ఏం చెప్పి 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఎలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన అర్థం చెప్పుకునే మాట ఏదండి? ఎవరైనా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఆధారం అంటే అలా పడుతుంటారు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. నిరీక్షణకు ఆధారం లేదు, కానీ ఆధారం లేకపోయినా నిరీక్షించాడు కనుక తన జీవితంలో నిజాన్ని చూడగలిగాడు. నిరీక్షణ చాలా గొప్పది. నిరీక్షించక చాలా మంది ఏర్పడతాడో తెచ్చుకుంటాం. అబ్రహాము నిరీక్షించాడు కనుక విశ్వాసులకు తండ్రిగా వాగ్దాన పుత్రుడు ఎత్తుకున్నాడు. కనుక మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. నిరీక్షణ లేని వారిని నిరీక్షణ కలిగిన వారిగా దేవుడు చేసే గొప్ప దేవుడు. నెంబర్ 4 కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఇప్పుడు ఏమంటండి? మనం ఈ మాట ఏదండి? నెంబర్ 1 గుర్తుంచుకోండి. నెంబర్ 1 ఏం చెప్పండి? పరదేశులు. నెంబర్ 2 పరజనులు. నెంబర్ 3 నిరీక్షణ లేనివారు. నెంబర్ 4 దేవుడు లేనివారు. ఎవరండి? దేవుడు లేనివారు. దేవుడు లేనివారు ఎవరండి? ఇక్కడ వాక్యంలో బుద్ధిహీనులు. లోకంలో ఎవరికి దేవుడు లేనివారు అంటారు? అడ్మినిస్ట్రేటివ్ కదా, వాళ్ళు దేవుడు లేరంటారు కదండి. దేవుడు లేనంటే వాళ్ళు నాస్తికులు. మన భాష బాగా అర్థం మనకి కదా, నాస్తికులు. వాళ్ళు దేవుడు లేడంటారు. హిందువులు కూడా గోడంత దేవుడు ఉన్నారంటారు, పర్వాలేదు. మరి ఏదో దేవత దేవుడు పూజిస్తారు, ఏదో రోజు భక్తులు పట్టబడతారు. ఈ నాస్తికులు ఉంటారు చూడండి, వాళ్ళు దేవుడు లేడనేవాడు. దేవుడు లేడనేవాడికి మనం ఏం చెప్తాం? దేవుడు ఎక్కడ చూపించారు అవునా? అలాగమ్మా, అలాగైనా రోడ్డు గాలి ఉందేంట్రా అన్నాను. మొత్తం ఎత్తుకురమ్మన్నాడు, చూపించరాకన్నా. గాలిని చూపించు. ఎవరు చూపిస్తాం? గట్టి కనబడుతుందా? ఓకే, ఇలా నీకు ఆత్మ ఉందా అన్నాను. అదేనమ్మా నీకు తెలియదు, చూపించరాకు. కనబడుతుంది. అదే ప్రాణం ఉందా? ఉందా? ప్రాణాలు మాట్లాడటం నీతోటి దాన్ని చూపించు. కనబడేవి కానీ ఉన్నాయి. అవి లేకపోతే నువ్వు లేవు. గాలి లేకపోతే నువ్వు బ్రతకలేవు. సృష్టిలో కనబడేది చాలా విలువైంది. మన లోపల అవయవాలు కదా, అవి కనబడుతున్నాయా మనకి? అవి కనబడుతున్నాయా? కానీ అవి లేవా? అవి ఉన్నాయి. ఎవరంటాడండి? బాహ్యమైనవి సుందరమైనవి, బాహ్యము కానివి సుందరమైనవి అంటాడు. ఇవేమో అందమైన ఇవన్నీ అది ధరించుకుంటాం వస్తువులు. లోపలవి సుందరమైనవి కావు. కిడ్నీ తీసి బయట పెట్టండి, గుండె తీసి బయట పెట్టండి, యూట్రస్ తీసి బయట పెట్టండి, మన యొక్క ఇప్పుడు చాలా ఇప్పుడు చెప్పు అదే కదండి, ఊపిరితిత్తులు అది బయట పెట్టండి. ఏమండి? అడిగాను నగలు, అడిగాను వస్తువులు, అడిగాను తగిలించి ఏమన్నాయా?
అవి సుందరమైనవా కాదు. కానీ అంటాడు అవి చాలా విలువైనవి అన్నట్టు. ఈ పైన చెయ్య నరికిస్తే నువ్వు బతుకుతావు, ఓ కన్ను పోతే నువ్వు బ్రతుకుతావు. కానీ నీ యొక్క గుడిలో ఒక నాడు తెగిపోతే నువ్వు బ్రతకలేవు. నీ కిడ్నీలో పనిచేసే ఆ నరం ఒకటి పాడైపోతే నువ్వు పనిచేయవు. శరీరంలో లోపల ఉన్నవి ఘనమైనవి, అవి సుందరమైనవి కావు, కానీ అవి ఘనమైనవి అంటాడు. బాహ్యమైనవి సుందరమైనవి కానీ అవి ఘనమైనవి కావు. కానీ అంతరంగంలో ఉన్నవి ఘనమైనవి, కనబడినవి ఘనమైనవి. అలాగే భూ సంబంధమైన భక్తి, శరీర సంబంధమైన భక్తి మనుషులకు కనబడేది, కానీ దేవుడు చూసే భక్తులు చూడండి, అది మనుషులకు కనబడేది, అది చాలా విలువైనది, ఆత్మానుసారమైనది. ఇది శరీరానుసారమైనది, అది ఆత్మానుసారమైనది. అందుకనే మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు, యెహోవా అంతరంగంలో లక్ష్య పెట్టేవాడు. దేవుడు లేని వారు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందుకు ఎలా పుట్టావు? నీ తల్లి గర్భములో నీ జన్మల గురించి ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే దేవుడు లేకుండా నీవు ఎలా బయటకు వచ్చావు? నీకు ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని దావీదు మహారాజు ఈ మాట రాస్తానండి. ఎందుకంటే ఈయన మనకి ఇక్కడ టైం ఎక్కువ కానీ, తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు ఈ సృష్టిని ఒకసారి ఆలోచన చేస్తే నాకు ఆశ్చర్యమును బహుభయమును కలుగుతుందట. ఏమండి, ఒక చిన్న గుడ్డు, చిన్న కణం, అది గుడ్డు, అది చిన్న పిల్ల. ఆ పిల్లకి ఎన్ని ఆకారాలండి, ఎన్ని అవయవాలండి? కడుపు లోపల, కడుపు బయట, అండి శరీరం లోపల, శరీరం బయట, ఇన్ని అవయవాలన్నీ నిర్మించి 9 నెలలు తల్లి గర్భములో పోషించి భూమి మీదకి క్షేమంగా తీసుకొచ్చి నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం పెట్టి పోషించి నిన్ను సంరక్షిస్తున్న దేవుడు లేడన్న మాట ఏమంటే బుద్ధిహీనమైన మాట. అందుకని బుద్ధిహీనులు దేవుడు లేడంటారు. దేవుడు లేడంటారండి బుద్ధిహీనులు. దేవుడు లేకుండా నువ్వు నేను ఉన్నామా? దేవుడు లేడు అని అనుకున్న వాళ్ళందరూ కరోనా వచ్చినప్పుడు ఎవరిని చూసుంటారండి? ఏమంటే లేనన్న వాళ్ళు కూడా బాబోయ్ దేవుడు అంటుంటే ఎలా అంటారు? దేవుడు అంటే దేవుడు అన్నారు కదా, దేవుడు అంటుంటే నన్ను తగ్గించాలి, బతికించాలి. దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. కనుక దేవుడు లేని వారిగా ఉన్న వారికి దేవుడు ఉన్నాడని రుజువు చేసుకోవడానికి దేవుడు అనేక మందికి ప్రత్యక్షమైన నేనన్నా నీ జనాంగం కొరకు నా చేతులు దినవెల్లా చాచి ఉంచాను. నన్ను అంగీకరించిన వారికి నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నాను అంటాడు. ఎవడి పౌలు అంగీకరించాడా? అంగీకరించాడా? ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చాలా మందికి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. గెరసన ప్రాంతంలో దెయ్యాలు పట్టుకున్నవాడు 2000 దెయ్యాలు పట్టుకున్నాడు. తాను ప్రత్యక్షపరచుకుని ఆ దెయ్యం నుండి వాడిని విడిపించి తన యొక్క జనాంగంలో దేవుని బిడ్డగా తనని దేవుడు తను ప్రేమించి వాటిని విడిపించి దేవుడు కలిగిన వాడిగా చేశాడు. అప్పుడు ఎవడైనాడు? దెయ్యాలు కలిగిన వాడు. అప్పుడు ఎవడండి? దెయ్యాలు కలిగిన వాడు. ఇప్పుడు దేవుడు కలిగిన వాడిగా ఉన్నాడు. నెంబర్ 5 అపోస్తలుల కార్యక్రమము 9వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తుకు దూరస్తులు. 5వ మాట ఏంటన్నా? మొదటి మాట పరదేశులు, 2వ మాట పరజనులు, 3వ మాట నిరీక్షణ లేని వారు, 4వ మాట దేవుడు లేని వారు, 5వ మాట క్రీస్తుకు దూరస్తులు. ఇప్పుడు అందరూ ఎవరికి దూరంగా ఉన్నారండి? వీళ్ళు క్రీస్తుకు దూరస్తులు ఉన్నారు. పౌలు గురించి చెప్పుకుందాం. ఆ మాట చదువుదాం. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన ఇప్పుడు క్రీస్తు లేనివాడు. సౌలు ఎవరు లేనివాడండి? క్రీస్తు లేనివాడు, దేవుడు లేనివాడు. ఇప్పుడు పరజనుడు అంటే క్రైస్తవుడు కాదు, క్రీస్తు బిడ్డ కాదు, దేవుడు నమ్ముకున్నవాడు కదండి. కానీ ఇప్పుడు దేవుడు తనకి తానే ప్రత్యక్షపరచుకుని క్రీస్తుకు దూరస్తుడిగా ఉన్నవాడిని క్రీస్తుకు సమీపస్తుడిగా చేశాడండి. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, నువ్వెవరో ప్రభు అంటాడు.
నీవు హింసించే క్రీస్తుని. ఆ యొక్క అననీయ వచ్చి అంటాడు, సౌలా సహోదరుడా, ఇదిగో నువ్వు హింసించే ఆ క్రీస్తే నిన్ను ప్రేమించి నీకు ప్రత్యక్షమై ఇదిగో నేను స్వస్థపరచమని నాకు చెప్పాడు కనుక ఇదిగో సౌలా సహోదరుడా, నువ్వు దృష్టి పొందు అని తన యొక్క కళ్ళ మీద చేతులు వేసి ప్రార్థించిన వెంటనే ఆ కళ్ళకున్న పొరలు రాలిపోయి అతను చూచి అతను బాప్తిసం పొందుకొని ఇప్పుడు ఏ జనాంగంలో కలిసాడండి? దేవుని జనాంగంలో కలిసి. అంతకుముందు క్రీస్తు లేని వారు, అంతకుముందు దేవుడు లేని వారు, అంతకుముందు నిరీక్షణ లేని వారు, అంతకుముందు దేవుని జనాంగం కాని వారు, అంతకుముందు దేవుని దేశంలో కాని వారు ఇప్పుడు దేవుని దేశమైన పరలోక వాసులుగాను, దేవుని జనాంగమైన పరజనులు దేవుని జనాంగము గాను, దేవుడు లేడనుకున్న వారు దేవుడు కలిగిన వారుగా, నిరీక్షణ లేని వారు నిరీక్షణ కలిగిన వారుగా, క్రీస్తు లేని వారు క్రీస్తు కలిగిన వారుగా జీవించడానికి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు ప్రోక్షించి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మనను సంరక్షించి సజీవులుగా ఉంచి ఆయన బిడ్డగా చేసిన క్రీస్తు ప్రేమ మారనిది మరువనిది. ఆ క్రీస్తు ప్రేమే స్థిరమైంది కనుక మనం ఆ క్రీస్తులో ఉన్న మన సంత జ్ఞాపకం ఉంచుకుని అతిశయపడుతుంటాడనమాట. అతిశయపడదు. కంటిన్యూస్ వచ్చే శుక్రవారం మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కనుక మనము దేవుని జనాంగంలో చేర్చబడ్డాం. దేవుని బిడ్డకానికి ఇష్టలుగా శ్రేష్టమైన భక్తి మార్గంలో ఉండడానికి దేవుడు తక్కువ మా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.